అందరికీ నమస్తే అండి. ఫలప్రదంగా స్వాగతం. మనం భగవద్గీత రోజుకో గీతా శ్లోకం అనే అంశంలో భాగంగా 4వ అధ్యాయమైన జ్ఞానయోగం నుంచి 42వ శ్లోకం గురించి ఈ రోజుటి వీడియోలో చెప్పుకునే ప్రయత్నం చేస్తాం. ఈ శ్లోకం 4వ అధ్యాయంలో చివరి శ్లోకం. ఈ శ్లోకంతో 4వ అధ్యాయం ముగుస్తుంది. ఇంకా ఈ 42వ శ్లోకంలో శ్రీకృష్ణ పరమాత్మ ఏం చెబుతున్నారో తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. తస్మాద్ అజ్ఞాన సంభూతం కృతస్థం జ్ఞానాసినాత్మనః చిత్వైన సంశయం యోగః మాతిష్టోతిష్ట భారతః. శ్లోకం మళ్ళీ ఒకసారి చెప్పుకున్నాను. తస్మాద్ అజ్ఞాన సంభూతం కృతస్థం జ్ఞానాసినాత్మనః చిత్వైనం సంశయం యోగ మాతిష్టోతిష్ట భారతః. ఇది 42వ శ్లోకం. ఈ 42వ శ్లోకం యొక్క భావం: అర్జున, జ్ఞానమనే కత్తితో సందేహాల తుప్పల్ని తెగనరికి యోగాన్ని ఆశ్రయించు లే. సో ఇది ఫైనల్గా మనకు వచ్చిన సమాధానం ఏంటి? అర్జున. ఇక్కడ అర్జున అంటే మనం అర్జునుడిని ఊహించుకోవడం కంటే ఎక్కువగా మనల్ని మనం ఊహించుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ వింటున్నది మనమే, వస్తున్న సందేహాలన్నీ మనకు వస్తున్నవి. మనల్ని మనం అర్జునుడిగా ఊహించుకొని మనకు శ్రీకృష్ణ పరమాత్మ చెబుతున్న విధంగా మాత్రమే భగవద్గీత శ్లోకాలను ఎప్పుడూ వినడం లేదా చదవడం చేయవలసి ఉంటుంది. అప్పుడు మాత్రమే మనకు ఈ విషయం, ఇక్కడ చెప్పిన శ్లోకాలు వాటి యొక్క భావం యథాతథంగా అర్థం కావడానికి అవకాశం ఉంటుంది. కానీ శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి చెప్పాడు అనే దృష్టికోణంతో మనం భగవద్గీత శ్లోకాలని విన్నా ఎవరికో చెప్పినట్టు ఉంటుంది. కానీ ఇక్కడ మనకు నేరుగా అర్థం అయ్యే విషయం చాలా తక్కువ ఉంటుంది. అందుకని అర్జున అంటే మనల్ని మన పేరుతో శ్రీకృష్ణ పరమాత్మ పిలిచిన విధంగానో, మనకు చెబుతున్న విధంగానో, లేదా శిష్యాని మనల్నే పిలిచారనో మనం ఊహించుకొని ఈ శ్లోకాన్ని వినే ప్రయత్నం చేస్తే మనకు మరింత తేలికగా విషయం అర్థం కావడానికి పూర్తిగా అవకాశం ఉంటుంది. అర్జున, జ్ఞానం అనే కత్తితో, మనం మొదటి నుంచి ఏం చెప్పుకుంటున్నాం? జ్ఞానం అంటే వాస్తవాల్ని తెలుసుకోవడం. వాస్తవాల్ని తెలుసుకున్న తర్వాత ఇంకా అజ్ఞానంలో ఉండడం కానీ, అనవసరమైన విషయాల గురించి పట్టించుకోవడం కానీ, అక్కడ అనవసరమైన విషయాలు వెతకడం కానీ ఉండదు. సో చీకటి ఉంది అంటే వెలుతురు లేదు అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. అదే విధంగా అదే సమయంలో వెలుతురు వచ్చింది అంటే చీకటి ఉండదు అనే విషయాన్ని కూడా మనం అర్థం చేసుకోవాలి. ఇంకా వెలుతురు వచ్చిన తర్వాత చీకటిని కానీ, చీకటి వచ్చిన తర్వాత వెలుతురుని కానీ వెతికే ప్రయత్నం చేయకపోవడమే జ్ఞానం అనే కత్తితో అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. లేని దాన్ని వెతకాల్సిన అవసరం లేదు. ఏదైతే వాస్తవమో వాస్తవాన్ని వెతకడం మాత్రమే జ్ఞానం అవుతుంది. సో జ్ఞానం అనే కత్తితో సందేహాల తుప్పల్ని తెగనరుకు. వాస్తవాలు తెలుసుకుంటూ వస్తే సందేహాలు వాటికవిగా వెళ్ళిపోతూ వస్తాయి. ఏంటి, మనం ఇంకా వాటిని పెంచుకునే ప్రయత్నం చేయం. ఒకసారి మన సందేహం తీరింది, మన డౌట్ క్లారిఫై అయింది, ఇంకా అందులో సందేహాలు మనకు వాస్తవం తెలుసుకున్న వాళ్ళకి రావు. ఎవరికైతే పూర్తి విషయం అర్థం కాలేదో వాళ్ళకి డౌట్స్ వస్తూనే ఉంటాయి. ఒక్కసారి ఎంతటి కఠినమైన విషయమైనా సరే వాస్తవం అర్థమైంది అంటే ఇంకా డౌట్స్ అక్కడ రావడానికి లేదు, కొత్త సందేహాలు రావడానికి లేదు. కాబట్టి శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి చెబుతున్న విధంగా మనకు చెబుతున్నారు. అనవసరమైన సందేహాలు పెట్టుకోకుండా వాస్తవాలు తెలుసుకున్నావు కాబట్టి వాస్తవం అనే కత్తితో అవాస్తవాలను తెగనరుకు, అజ్ఞానాన్ని తెగనరుకు లే. ఇంకా అంటే ఇంతవరకు అజ్ఞానంతో ఉన్న చాలు, నువ్వు ఇంకైనా లేచి వాస్తవాలను తెలుసుకొని. అర్జునుడికి ఏం చెప్తున్నారు? యుద్ధం చెయ్యి అని చెప్తున్నారు. మనకేం చెప్తున్నారు? చాలు, ఇంతవరకు నువ్వు అజ్ఞానంలో ఉన్నది, లేచి ఇంకా నీ అనవసర సందేహాలతో కానీ, అనవసర భయాలతో కానీ సమయం వృధా చేయకుండా నీ పోరాటాన్ని నువ్వు కొనసాగించు, లేచి నీ యుద్ధాన్ని నువ్వు చేయని మనకు చెబుతున్నారు అన్నమాట. ముగింపుకు వచ్చేసరికి సింగిల్ పాయింట్తో విషయాన్ని కట్ చేసిన విధంగా మనకు చెబుతున్నారు. 4వ అధ్యాయమైన జ్ఞానయోగంలో 42వ శ్లోకం. ఆ శ్లోకం యొక్క భావం ఈ అధ్యాయంలో ఈ శ్లోకం చివరి శ్లోకం అవుతుంది. సో మనకి ఇంకా ముగింపు, ప్రతి అధ్యాయం చివరిలో ముగింపు అనేది ఒకటి ఉంటుంది. అది ఏమని ఉందని ఈ అధ్యాయంలో మనం చెప్పుకున్నాం. ఇది శ్రీమద్ భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే జ్ఞాన యోగో నామ చతుర్థోధ్యాయః. ఇది సంస్కృతార్థం. ఇది మనకు తెలుగులో మనం ఏ విధంగా అర్థం చేసుకోవాల్సి ఉంటుంది అంటే, ఇట్లు ఉపనిషత్తులు బ్రహ్మ విద్య యోగ శాస్త్రముగా పేరొందిన శ్రీకృష్ణార్జున సంవాద రూపమైన భగవద్గీతలో జ్ఞానయోగము అను 4వ అధ్యాయం సమాప్తం. ఇదండి 4వ అధ్యాయంలోని అన్ని శ్లోకాల యొక్క భావం. ఈ అధ్యాయం యొక్క ఫలశ్రుతి కూడా ఇంకో వీడియో చేసిన తర్వాత ఈ అధ్యాయంలో ఉన్న శ్లోకాలన్నింటినీ ఒక ప్లేలిస్ట్గా తయారు చేసి పెడతాను. ఎవరైనా మళ్ళీ ఒకసారి అన్నీ చూసుకోవాలంటే ప్లేలిస్ట్ చూసుకున్నా అంటే 42 శ్లోకాలను ఒకేసారి మీరు చూసుకోవడానికి, వినడానికి, మరి ఒకసారి అన్నిటినీ
రివిజన్ లాగా చేసుకోవడానికి మళ్ళీ ఒకసారి అన్నిటినీ ఆత్మావలోకం చేసుకోవడానికి కూడా తేలిగ్గా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇంకొక వీడియోలో ఫలశ్రుతి చేస్తాను. ఫలశ్రుతి కూడా పూర్తయిన తర్వాత ప్లేలిస్ట్ అనేది మీకు ఛానల్లో ఉంటుంది. ఎవరికైనా ఆసక్తి ఉంటే మళ్ళీ ఒకసారి చూసుకోవడానికి వీలుగా ఉంటుంది. ప్రతి ఒక్కరూ ఫలశ్రుతి వీడియో కూడా చూసే ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఈ అధ్యాయం చదవడం వల్ల లేదా వినడం వల్ల ఎటువంటి ఫలితం ప్రభావం ఉండే అవకాశం ఉందని మనకు ఫలశ్రుతిలో చాలా వివరంగా చెబుతున్నారు. ఆ ఫలశ్రుతి అనేటివి కట్టుకథలు కాదు, వాస్తవమే. ఈ విషయాన్ని నేను గత 3వ అధ్యాయం యొక్క ఫలశ్రుతి వీడియోలోనే నాకు యథార్థంగా జరిగిన సంఘటనలు, వాస్తవ సంఘటనలతో కలిపి అక్కడ ఫలశ్రుతిలో చెప్పడం జరిగింది. 4వ అధ్యాయం చదవడం వల్ల వినడం వల్ల ఎటువంటి ఫలితం ప్రభావం ఉండే అవకాశం ఉందని మనకు అర్థమయ్యే అవకాశం ఉంది. గీతా శ్లోకాలు చదవడం వినడం అనేది ఎంతవరకు అవసరం అనేది కూడా మనకు తెలుస్తుంది. వాస్తవానికి ఈ అధ్యాయం, ఈ 4వ అధ్యాయం నాకు చాలా లేట్ అయింది. కారణం ఏంటో నాకు తెలీదు. ఇంకా ఏదో ఒక కారణం లేకుండా ఈ అధ్యాయం ఇన్ని రోజులు కొనసాగి ఉండదు అనేది అయితే నేనైతే ఖచ్చితంగా నమ్ముతున్నాను. కారణం ఏంటంటే ఈ అధ్యాయమే మనకు జ్ఞానయోగం. జ్ఞానం మనకు అంత తేలిగ్గా వచ్చేది ఏమీ కాదు. పైగా మనం అంత మేధావులం కూడా కాదు. ప్రతి విషయాన్ని 100 సార్లు వింటే కానీ 100 సార్లు ఆలోచిస్తే కానీ మనకు అర్థం కాదు. కాబట్టి నిదానంగా మనకు అర్థమయ్యి మనం ఒక్కొక్క విషయానికి సంసిద్ధం అయిన తర్వాత ఈ శ్లోకాలు చేసే అవకాశం నాకు లభించిందని నేను అర్థం చేసుకుంటూ, ఈ కారణంతోనే ఈ ఒక్క అధ్యాయం మాత్రం ఇంత ఆలస్యం జరిగింది అని అర్థమైంది. కాబట్టి నేను సంతోషంగా ఈ విషయాన్ని ఇక్కడ మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తున్నాను. మనల్ని సంసిద్ధం చేయడంలో భాగంగానే ఈ అధ్యాయం ఆలస్యమైందని అందరూ అర్థం చేసుకోవాల్సిందిగా కోరుకుంటూ, తర్వాత ఫలశ్రుతి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. ధన్యవాదాలు.